హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించిస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 43. అసలు గాలి తీసేయడాలంటే స్కూటీతో పాటుగా కార్ టైర్లు కూడా ఎందుకు తీసేసావు లేక అని అడిగాడు పృథ్వీ. అంటే సంధ్య మనోహర్తో ఇప్పుడిప్పుడే కదా మాట్లాడుతుంది కదా, సో తనతో పాటు బైక్ మీద ఆఫీస్కి వెళ్తుందో లేదో అని డౌట్, అందుకే ఈ గాలి తీసేసింది అని అంది వర్ష. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఆకాష్ కారు నా కారు లేకపోతే అభి బైక్ లేదా, శ్రీకర్ బైక్ లేదా, అంతెందుకు వాళ్ళ అన్నయ్య జితేంద్ర బైక్ లేదా, పిచ్చి మొహందానా అని అడిగాడు పృథ్వీ. లేక చిన్న నవ్వు నవ్వి, అందుకే వర్షాక్క నిన్ను హాఫ్ బ్రెయిన్ అని అనేది, వాళ్ళ కారులో మాత్రమే వెళ్ళకూడదని కదా, సో అందుకే కార్ టైర్లో గాలి తీసేసింది అని అంది లేక. మరి సంధ్య స్కూటీ టైర్లో గాలి తీసేసావు కదా అని అడిగాడు పృథ్వీ. అబ్బా వర్ష అక్క, నువ్వు గ్రేట్ ఈ మనిషితో వేగుతున్నందుకు అని వర్షతో అని. పృథ్వీ గారు, కారు కండిషన్ బాగాలేదని ఒకరు బైక్ ఒకరు స్కూటీ మీద వెళ్ళకుండా ఇద్దరు ఒకే బైక్ మీద ట్రావెల్ చేయాలి అనే కదా ఇంత కష్టపడి ఈ ప్లాన్ చేసింది అని చెప్పి ఇంకా పృథ్వీ క్వశ్చన్ని భరించలేక అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది లేక. సంధ్య లేచి కిచెన్లోకి వెళ్ళేటప్పటికీ మనోహర్ వాళ్ళ పిన్ని గారు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడే ఆవిడకి ఫోన్ రావడంతో వాటర్ తాగుతున్న సంధ్యని పిలిచి, అమ్మ కొంచెం ఆ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వమ్మా, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, నా చేయి ఖాళీ లేదు, కొంచెం చేయవా అని అడిగారు. వెంటనే సంధ్య ఫోన్ తీసి చూసేటప్పటికీ సంధ్య వాళ్ళ అమ్మ నెంబర్. ఆంటీ, మా అమ్మ ఫోన్ చేస్తుంది మీకు అని సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మ అని అంది సంధ్య. హలో తల్లి, ఎలా ఉన్నావురా? మా మీద కోపం తగ్గిందా? ఇప్పటికైనా మాతో మాట్లాడినందుకు సంతోషం. ఎలా ఉన్నావురా బంగారం అని అడిగారు ఆవిడ. అలాంటిదేం లేదమ్మా అని అంది సంధ్య. నిజంగానా? కోపమేమీ లేకపోతే కనీసం అప్పుడప్పుడైనా ఈ అమ్మకి ఫోన్ చేస్తూ ఉండవే, అసలు నువ్వు ఫోన్ మాట్లాడకపోతే ఎంత బంగగా ఉందో తెలుసా అని సంధ్యతో అన్నారు ఆవిడ. ఆంటీకి ఒకసారి ఫోన్ ఇవ్వు, ఆంటీతో మాట్లాడాలి అని అన్నారు. సరే అమ్మా, ఇస్తున్నా. ఆంటీ, అమ్మ మీతోనే మాట్లాడుతుందట అని అంది సంధ్య. సరే అమ్మా, కొంచెం స్పీకర్ ఆన్ చేయి తల్లి అయితే అని ఉప్మాకి పెట్టిన ఎసరు కదుపుతూ చెప్పారు ఆవిడ. సంధ్య స్పీకర్ ఆన్ చేసింది. హలో వదిన గారు, బాగున్నారా అండి? మా అమ్మాయి ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా మిమ్మల్ని? అయినా దానికి చిన్నపిల్లల మనస్తత్వం పోలేదండి. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, ఒకవేళ తను తెలియక తప్పు చేసినా మీరు కొంచెం కామ్గా ఏమనుకోవద్దండి, ప్లీజ్ అండి. మా అమ్మాయి కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం అండి అని సంధ్య వాళ్ళ అమ్మగారు చెప్తూనే ఉన్నారు. ఇంకా మనో వాళ్ళ పిన్ని గారికి మాట్లాడే ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఈలోపు ఆవిడ, అయ్యో వదిన గారు, మీరు ప్రత్యేకించి చెప్పాలా అండి? అయినా సంధ్య బాగానే ఉంటుందండి, ఏమీ చేయట్లేదు, చాలా బాగుంటుంది, అందరితో కలిసిపోయింది, ముందు ఉన్నంత కోపం కూడా తగ్గిపోయిందండి అని అన్నారు మనోహర్ వాళ్ళ పిన్ని. అవునా వదిన గారు, ఎంత మంచి మాట చెప్పారు. నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే వదిన గారు, అదే మీకు మొన్న కూడా చెప్పాను కదా, ఎల్లుండే కదా వీళ్ళకి 16 రోజుల పండుగ, సో ఇవాళ సాయంత్రమే బయలుదేరితే బాగుంటుంది కదా అండి, అందుకే మీకు కాల్ చేశాను. కొంచెం 2 జంటలకు మా ఇంట్లోనే ఈ 16 రోజుల పండుగని చేస్తున్నాం. ఇవాళ సాయంత్రమే మీరు పిల్లలు కూడా బయలుదేరిపోయి వచ్చేయండి ఇక్కడికి అని అన్నారు. మీరు కూడా పిల్లలతో చెప్పండి ఇవాళ సాయంత్రానికే బయలుదేరిపోమ్మని అని అన్నారు ఆవిడ. అప్పుడే వచ్చిన వర్షిని ఫోన్ అందుకుని, సంధ్య వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానత్తయ్య, మేమైతే ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాము.
సరేనా అత్తయ్య, మీరేం కంగారు పడకండి అని చెప్పింది వర్షిణి. అవునా వర్షిణి తల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు అంటే బాగున్నానమ్మా. మంచిదమ్మా, మీరు బయలుదేరిపోయారా? సరే, మీకు కుదిరితే అంగో సంధ్య వాళ్ళని కూడా వచ్చేయమనండి, సరేనా అమ్మ అంటే సరే అత్తయ్య గారు అని ఆవిడ మాట్లాడి కొంతసేపు ఫోన్ పెట్టేశారు ఆవిడ. అదేంటి, మీరు ఇవాళ వెళ్ళిపోతారా అని అంది సంధ్య వర్షిణితో. అవును సంధ్య, మేమే కాదు, ఆంటీ కూడా నాతోనే వస్తున్నారు. నిన్నే అంకుల్ ఫోన్ చేశారు ఆంటీని వచ్చేయమని. చాలా డేస్ అయింది కదా ఇప్పటికే అని అంటూ మనోహర్ వాళ్ళ పిన్ని వైపు తిరిగి చిన్నగా ఆవిడికి మాత్రమే కనపడేలా కన్ను కొట్టింది. ఆవిడకి వర్షిణి ఏం చెప్పాలనుకుందో కంప్లీట్గా అర్థమయ్యి, అవును సంధ్య, మనోహర్ లేచాక నీకు మనోహర్కి కలిపి చెబుదామని అనుకున్నాను, అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు మీకు అని అన్నారు మనోహర్ వాళ్ళ పిన్ని. ఇంతలో మనోహర్ కూడా అక్కడికి వచ్చి, పిన్ని గ్రీన్ టీ అని చెప్పి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మనోహర్ పిన్ని సంధ్య చేతిలో గ్రీన్ టీ పెట్టి సంధ్యకి ఇచ్చి, కొంచెం ఈ టీ పట్టుకెళ్ళి మనోకి ఇచ్చేయమ్మా అని అన్నారు. సరే ఆంటీ అని సంధ్య గ్రీన్ టీ తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళి మనోహర్కి టీ ఇచ్చి మనోహర్ పక్కనే కూర్చుంది. ఈలోపు అక్కడికి ఆకాష్, మేఘన వస్తారు. వచ్చి ఆకాష్ మనోహర్ దగ్గరికి వచ్చి, కొంచెం నాకు ఇవాళ మ్యాగీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, పృథ్వీ ఏమో వెళ్దాం రారా అంటే, వాడేమో ఈ మధ్య ఫ్యాన్స్ తిరుగుతున్నారు కదా వాడి కోసం, పాపం అందుకే ఆఫీస్కి రావడానికి చాలా భయపడుతున్నాడు, గది కదిలి బయటికి కూడా రావట్లేదు, నువ్వు వెళ్ళి బాస్కి కొంచెం ఈ ఫైల్ సబ్మిట్ చేసేయి, నేను మరి మ్యాగీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర, అయితే ఒక పని చేయి మనోహర్, మా చెల్లిని కూడా కొంచెం తీసుకువెళ్ళి ఒకసారి మన ఆఫీస్ని చూపించు, అలాగే సార్కి కూడా ఇంట్రడ్యూస్ చేసి మ్యాగీ వర్క్ కూడా ఫాలో చేసి ప్రాజెక్ట్ తొందరగా అవ్వడానికి హెల్ప్ చేసిందని కూడా కొంచెం సార్కి చెప్పు, అలా చెప్తే కొంచెం సార్కి కూడా సంధ్య మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది కదా లేదంటే న్యూ ప్రాజెక్ట్కి రికమెండేషన్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, సరిగ్గా చేయలేదు అని కొంచెం ఇలాంటివి ఏవైనా పెట్టుకుని మళ్ళీ ఇవి ఏమైనా పెట్టుకుని ఏవేమో అనుకుని మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆ తన్వికాని కూడా మన టీంలోనే వేసేలా ఉన్నారు అని అన్నాడు జితేంద్ర. బాబోయ్, ఏంటి తన్వికనా? అయినా తన్వికని వేస్తారా? ఎందుకు, మనం సరిపోతాం కదా మన టీంలో అని అన్నాడు మనోహర్. ఏమో టాక్ వచ్చింది అందుకే చెప్పాను, అందుకే కొంచెం నువ్వు సంధ్యని తీసుకువెళ్ళి సార్కి క్లియర్గా చెప్పు, మ్యాగీ వర్క్ కూడా తను హెల్ప్ చేస్తుంది, తనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో, తను ప్రాజెక్ట్ అన్నీ చేస్తుంది అని నువ్వు క్లియర్గా చెప్పావనుకో ఏ ప్రాబ్లం ఉండదు, అందుకే నీకు చెప్తున్నా సంధ్యని తీసుకెళ్ళు అని అన్నాడు జితేంద్ర. నువ్వు చెప్తుంది కూడా కరెక్టే జిత్తు, సరే అయితే అని తాగేసిన టీ కప్ని సింక్లో వేయడానికి వెళ్ళాడు కిచెన్లో ఉన్న మనోహర్ పిన్ని మనోతో, మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు ఇందాక, ఎల్లుండా మీ 16 రోజుల పండుగ కదా, మీ ఇద్దరిని కూడా ఇవాళే బయలుదేరి అక్కడికి రాజమండ్రి వచ్చేయమన్నారు, ఏం చేస్తావు మరి అని అన్నారు ఆవిడ. సరే పిన్ని, ఎల్లుండి కదా, మనం రేపు వెళ్దాంలే అని అంటూ హాల్లోకి వచ్చేశాడు మనోహర్. కిచెన్లో నుండి వచ్చేటప్పటికి జితేంద్ర వర్షిణి లగేజ్తో రెడీగా ఉండడం చూసి, అరే బాబు మీరేంటి, ఈ లగేజ్ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు మనోహర్. అదేంటి నీకు తెలీదా, వీళ్ళు 16 రోజుల పండగకి ఇవాళ్లే వెళ్ళిపోతున్నారు మనోహర్ అని చెప్పింది సంధ్య. ఓహో, ఏంటి అయినా ఎల్లుండ కదా, ఈరోజు నుండి ఎందుకు అని అన్నాడు నవ్వుతూ మనోహర్. మా పొలాలు అవి చూపిస్తాను వర్షుకి, అయినా పెళ్ళి హడావిడిలో మా ఇంటి దగ్గర మా పొలాలు మా ఊరు సరిగ్గా చూపించలేదు వర్షుకి, సో అందుకే ఎలానో 2 డేస్ టైం ఉంది మా 16 రోజుల పండగకి, పైగా మన ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, మళ్ళీ మనకి ఎంత ఫ్రీ టైం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా, సో అందుకే మళ్ళీ మన 16 రోజుల పండగ అయిపోగానే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఈలోపు మేము ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పు, అందుకే ఈ 2 డేస్ కూడా చిల్ అవుదామని ముందే
వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు జితేంద్ర. ఓహో, సూపర్ సూపర్, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి, సంధ్య వస్తావా, మనం వెళ్దామా అని అడిగాడు మనోహర్. వస్తున్నాను మనోహర్ అని చెప్పింది సంధ్య. సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. మనోహర్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సంధ్య అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటూ ఉంది. మనోహర్ సంధ్యతో, నువ్వు మీ ఇంటికి ఇవాళ వెళ్దామని అనుకుంటున్నావా అంటే, ఏం లేదు సంధ్య, ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, మీ అన్నయ్య వదిన వాళ్ళు వెళ్తున్నారు కదా, నీకు కూడా వెళ్ళాలని ఏమైనా ఉంటే చెప్పు, సరేనా, నువ్వేమి ఇబ్బంది పడకు. నీకు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మనం కూడా ఈ ఆఫీస్ పని అయిపోయాక ఇంక డైరెక్ట్గా అలా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా, నీకేమి ఇబ్బంది లేదంటే చెప్పు, బయలుదేరిపోదాం, నాకేమి ఇబ్బంది లేదు అని అన్నాడు మనోహర్. అయ్యో పర్వాలేదు మనోహర్, లేదు మనోహర్, మనం రేపు వెళ్దాంలే, ఆంటీ కూడా ఇవాళ వెళ్తారంట అని అంది సంధ్య. అవునా, పిన్ని కూడా వెళ్తుందా, ఈరోజే వెళ్తుందా, అదేంటి నాకు చెప్పలేదు అని అడిగాడు మనోహర్. నీకు చెప్పలేదా, నాకు ఇందాక కిచెన్లో ఉన్నప్పుడు చెప్పారు, అంకుల్ ఫోన్ చేశారట అని అంది సంధ్య. ఓహో, సరే అయితే క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది, రా అని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటూ చెప్పాడు. క్యాబ్ ఏంటి, బైక్ ఉంది కదా అని అంది సంధ్య. సంధ్య, నాకు కొంచెం చాలా నీరసంగా ఉంది, డ్రైవ్ చేసే ఓపిక లేదు సంధ్య, ఎందుకో మార్నింగ్ నుంచి కొంచెం నీరసంగా ఉంది అని చెప్తూ ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ హాల్లోకి వెళ్ళారు మనోహర్ సంధ్య బయటకు వచ్చేసరికి మనోహర్ వాళ్ళ పిన్ని గారు మనోహర్కి టిఫిన్ తెస్తుంటే వీళ్ళు వెళ్ళడానికి రెడీ అవ్వడం చూసి, అరే బాబు వెళ్ళిపోదురు కానీ ఫస్ట్ టిఫిన్ చేసేసి వెళ్ళండి, తినకుండా వెళ్ళిపోయి మీ హెల్త్లు పాడు చేసుకోకండి, ముందు టిఫిన్ చేసేసి వెళ్ళండి అని అన్నారు ఆవిడ. లేదు పిన్ని, క్యాబ్ వచ్చేస్తుంది ఇంకో 2 నిమిషాల్లో అని అన్నాడు మనోహర్. క్యాబ్ ఏంటి అని అన్నారు అప్పుడే అక్కడికి వస్తున్న ఆకాష్ లేఖ ఒకేసారి. ఏం లేదు లేక, మనోహర్కి బైక్ నడిపే ఓపిక లేదంట, అందుకే క్యాబ్ బుక్ చేశాడంట అని చెప్పింది సంధ్య ఇద్దరికి. ఇంతలో క్యాబ్ వాడి రావడంతో ఆ హారన్ వినపడగానే మనోహర్ సంధ్య హడావిడిగా టిఫిన్ కూడా ఏమీ చేయకుండా బయటికి వెళ్ళిపోయారు. ఈలోపు ఆకాష్ లేక, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని వాళ్ళిద్దరినీ ఏడిపిస్తూ పృథ్వీ పాట పాడాడు. లేఖని చూసి అందరూ కలిపి ఇంకా కోపం వచ్చేసి పృథ్వీని ఒంగోపెట్టి చితక్కొట్టేశారు అంతే. అయ్యో ఆపండ్రా బాబు, ఆపండి ఆపండి అని అలా అది అయ్యింది. ఈలోపు మనోహర్ వాళ్ళ పిన్నికి పృథ్వీని ఎందుకు కొడుతున్నారో పాపం అర్థం కాక, అయ్యో ఆపండి ఎందుకు అని వాళ్ళందరినీ ఆపి, ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని అడిగారు. పృథ్వీ అమ్మయ్య అనుకుంటూ పైకి లేచి, థ్యాంక్స్ ఆంటీ బాబు, మీకు చాలా రుణపడిపోయాను అని అన్నాడు నడుం పట్టుకుని. ఇంతకీ ఎందుకు కొడుతున్నారు మీరంతా, పాప మా పిల్లోడిని నడుం చూడండి, ఆ పిల్లోడు ఎలా పట్టుకున్నాడో, ఎందుకు అలా కొట్టేస్తున్నారు మీరంతా అని అడిగారు ఆవిడ. మళ్ళీ అప్పుడు వాళ్ళు చెప్పారు, మనోహర్ సంధ్య ఇద్దరు ఒకే బండి మీద వెళ్ళాలని మాకున్న బండిల్లో టైర్లలో గాలి తీసేసింది లేక, తీరా చూస్తే మన స్వాతిముత్యం క్యాబ్ బుక్ చేసుకున్నాడు అని చెప్పాడు. అయ్యో అవునా, పోనీలే, మనోతో సంధ్య వెళ్ళింది కదా, అది చాలే, అయినా వాళ్ళిద్దరిలో నెమ్మదిగా మార్పు వస్తుందిలే, మీరు కంగారు పడకండి అని అన్నారు ఆవిడ. ఈలోపు సంధ్య మనోహర్ ఇద్దరు క్యాబ్లో ప్రయాణం చేస్తున్నారు. మనోహర్ తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మనోహర్ వచ్చేటప్పుడే నీరసంగా ఉంది అని అన్నాడని సంధ్య కూడా తనని కదపలేదు. ఇంకా అలా పడుకుని ఉన్నాడు మనోహర్. ఈలోపు అనుకోకుండా సడన్గా క్యాబ్ ఆగడంతో ఏమైంది అని అడిగాడు మనోహర్. మరి క్యాబ్ ఆగడానికి గల కారణం ఏంటి
తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ మేము టైప్ చేసిన వాటిలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్రేమతో మన్నించండి. మా ఛానల్ని ఇంతే సపోర్ట్తో ఇంతే వ్యూస్తో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.